వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. ఇవాళ నేను ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాను, చందానగర్ బ్రాంచ్. మనం ఒక్కొక్క బ్రాంచ్ నుంచి డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూస్తున్నాం కదా వీడియోస్లో. ఇవాళ మీకు ఇక్కడ నుంచి ల్యాబ్ గ్రోన్ డైమండ్లో జ్యువెలరీ చూపించబోతున్నాను. డైమండ్ న్యాచురల్స్లో అయితే మనకి ఎక్కువ కాస్ట్ పడిపోతుంది కదా, ఇప్పుడు ట్రెండింగ్ అంతా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనమాట. సో అక్కడికి ఇక్కడికి దాదాపు 50% to 75% తక్కువలో ఐటమ్ పర్చేస్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ డైమండ్ లుక్లో ఉంటుంది, న్యాచురల్ డైమండ్ లుక్లో ఉంటుంది. సో మనకైతే ముకుంద జ్యువెలర్స్ నుంచి గుడ్ నేమ్ శివరామ్ కృష్ణ. సో శివరామ్ కృష్ణ గారు ఉన్నారు. బికాజ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది నాకు కొత్త, దాంట్లో ఎంత పడుతుంది, క్యారెట్ ప్రైస్ కానీ అసలు క్లారిటీ ఏంటి, కలర్ ఏంటి, ఇవి నాకు అసలు ఏమి డీటెయిల్స్ తెలియదు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని మీకు కూడా షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా. సో డైమండ్స్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు, న్యాచురల్ డైమండ్స్కి వెళ్ళలేని వాళ్ళు, అంత ప్రైస్ పెట్టలేని వాళ్ళు, దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. ఇప్పుడు ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా దొరకట్లేదు, కొన్నిట్లోనే ల్యాబ్ గ్రోన్ ఇంట్రడ్యూస్ చేశారు, మనకు ముకుందాలో ఇప్పుడు వచ్చేసాయి. సో ఇవి చూడండి, అసలుకి డైమండ్ అన్నట్లుగానే ఉంటుంది ఐటమ్స్. ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ. సో వీటిలో ఓన్లీ నెక్లెసెస్, హారమ్స్ అనే కాదు, మనకి బ్యాంగిల్స్ కానీ, ఇయర్ టాప్స్ కానీ, రింగ్స్ కానీ అన్నీ వచ్చాయి. డైలీ వేర్ నుంచి మనకి సింపుల్గా వేసుకోవడానికి కూడా ఐటమ్స్ ఉన్నాయి. సో మీకు వన్ ఆఫ్టర్ వన్ ఇప్పుడు చూపించేసి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. విత్ అండి ఏం చూపిస్తారు? మనం స్టార్టింగ్ విత్ నెక్లెస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మ్యామ్ ఐరా డైమండ్, సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు. సో వీటికంటూ నేమ్ ఐరా అనేది మీరు పెట్టిందా లేకపోతే వచ్చిందా? ఓకే మ్యామ్, కంపెనీ వాళ్ళు పెట్టేది. ఓకే, సో ల్యాబ్ గ్రోన్ అంటారు. వీటికంటూ ఒక బ్రాండింగ్ లాగా ఐరా అని పెట్టారు. ఐరా అని పెట్టారు. సో యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు. సో ల్యాబ్ గ్రోన్స్ మీన్స్ ఏంటంటే ఇవి ల్యాబ్లో తయారవుతాయి. ఓకే. సో మీకు న్యాచురల్గా ఏంటంటే ఎత్తు నుంచి ఫామ్ అయ్యే వాటికి న్యాచురల్ డైమండ్స్కి వెళ్తారు. సో ఇవి ఏంటంటే కంప్లీట్గా ల్యాబ్లో తయారవుతాయి అనమాట. ఇదే బడ్జెట్ నెక్లెస్ తీసుకుంటే మీరు నేషనల్ డైమండ్కి వెళ్తే అరౌండ్ 30 lakhs అలా ఉంటుంది అనమాట. 30 lakhs 40 lakhs సేమ్ ఇదే లుకింగ్ ఇదే బడ్జెట్లో తీసుకుంటే అరౌండ్ మీకు ఇది వచ్చేసరికి మ్యామ్ 8 lakhs వరకు పడుతుంది అనమాట. 8 lakh చేంజ్ అలా వస్తుంది. సో ఇది ఇప్పుడు పీస్ కాస్ట్? ఇది పీస్ కాస్ట్ వస్తుంది మ్యామ్. సో నార్మల్గా ఏంటంటే మీకు నేషనల్గా వచ్చేసరికి మీకు మేకింగ్ చార్జెస్, డైమండ్ పర్ క్యారెట్ వాల్యూ, సో అలా వస్తుంది. ఇదేంటంటే కంప్లీట్గా ఏంటంటే ఇది పీస్ కాస్ట్ వాల్యూ వస్తుంది అనమాట మీకు. ఓకే. మీకు దీనికి కూడా సేమ్ IGS సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా EF కలర్ వస్తుంది, VVS క్లారిటీ వస్తుంది. సేమ్ మనకి న్యాచురల్ డైమండ్స్ లో ఏవైతే కలర్ ఏ క్లారిటీ ఉంటుందో వీటిలో కూడా అంతే ఉంటుంది. యా సేమ్ మ్యామ్. బట్ మనకి ల్యాబ్ గ్రోన్ కాబట్టి ఆర్టిఫిషియల్ గా చేయించింది కాబట్టి ప్రైస్ తగ్గుతుంది. అవును మ్యామ్, ఎగ్జాక్ట్లీ. సో ఇదంటే యాజ్ ఇట్ ఈస్ డైమండ్ లుక్ అనమాట. సో మనకి ఇది పీస్ కాస్ట్. మీకు దీంట్లో క్యారెట్ ప్రైస్ కూడా ఉంటుంది కానీ బట్ మనకి ఇక్కడ ఐరాలో కంప్లీట్ పీస్ కాస్ట్ పెట్టేశారు. బ్యాక్ చైన్ తో సహా వస్తుంది. ఇది 18 క్యారెట్స్ అండి. 18 క్యారెట్స్ వస్తుంది. నైస్. విడిగా ఇదే మీకు న్యాచురల్ డైమండ్స్ లో కావాలి అంటే 30 to 40 lakhs పడుతుంది. అండ్ దాంట్లో మనకి మేకింగ్ ఉంటుంది. ఇదేంటంటే కంప్లీట్ పీస్ కాస్ట్ వస్తుంది. మీకు కూడా సేమ్ న్యాచురల్కి ఏదైతే ప్రొవైడ్ చేస్తామో IGS సర్టిఫికేట్ సేమ్ దీనికి కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఎక్స్చేంజ్. సో దీనికి వచ్చేసరికి మ్యామ్, సో ఇంకొకటి ఎక్స్చేంజ్ వాల్యూ అండి. సో ఇది వచ్చేసరికి మ్యామ్ మీరు ఎప్పుడు ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసినా బిల్ వాల్యూ పైన 70% వస్తుంది. బిల్ వాల్యూ మీద? బిల్ వాల్యూ పైన. ఇది ఇప్పుడు 8 lakhs అన్నారు కదా, సో దాని మీద 70% వస్తుందా? యా, ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 8 lakh చేంజ్ ఉంది మ్యామ్. సో మీరు ఏదైతే కాస్ట్ చేస్తారో వితౌట్ GST తీసేసాక మిగతా వాల్యూ పైన మీకు 70% వాల్యూ వస్తుంది. అది డైమండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే డైమండ్ టు డైమండ్కి వెళ్తే. ఓకే. సో ఇప్పుడు ఇది ఐటమ్ అనేది మనకి వితౌట్ GSTనా విత్ GSTనా? ఓన్లీ ఇది వితౌట్ GST నేను ప్రైస్ చెప్పాను. ఐటమ్ కాస్ట్ మాత్రమే. దానికి సెపరేట్ GST యాడ్ అవుతుంది. డన్. సో ఇది మీరు చెప్పినట్లుగా 70% అంటే డైమండ్ టు డైమండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. మనకి డైమండ్ అండి, న్యాచురల్ డైమండ్స్ అయినా ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయినా మీరు ఎక్కడ డైమండ్ కొంటారో అక్కడే వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అది ఎంత పెద్ద ఐటమ్ అన్నా ఎంత చిన్న ఐటమ్ అయినా కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. బికాజ్ వాళ్ళ కటింగ్ కానీ అదంతా వేరియేషన్ ఉంటుంది. సో అందుకనే డైమండ్స్లో మనకి పర్టికులర్లీ ఏ షాప్లో కొంటారో ఆ షాప్కి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఐటమ్ అండి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దామా? ఇది సాలిటెడ్ నెక్లెస్ మ్యామ్. ఇది
యా సాలిటైర్ ఇది కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉంది కదా. సైజ్ బట్టి ఉంటుందన్నమాట. ఇందులో స్టోన్ సైజెస్ అనేది చాలా హైగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ సైజెస్ అనేది చాలా వేరియేషన్ కనబడుతుంది. ఇక్కడ చిన్న డైమండ్స్ చిన్న డైమండ్స్ వస్తుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే సాలిటైర్ డైమండ్ లో వస్తుంది అరౌండ్. ఇప్పుడు చెప్పాం కదా మ్యామ్, సో ఇది వచ్చేసరికి 8 lakhs అని చెప్పాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసరికి 13 lakhs చేంజ్ అలా వస్తుంది కదా. ఇదే నేషనల్కి వెళ్ళారనుకోండి అరౌండ్ 25 lakhs అలా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు కొంచెం ప్రైస్ వేరియేషన్లో ఇందులో స్టోన్ సైజెస్ని బట్టి ఏంటంటే మీకు డిఫరెన్షియేషన్ అనేది ప్రైజింగ్ అనేది చాలా డిఫరెన్షియేషన్ వస్తుంది. అవును. సో మనకి సైజ్ డైమండ్స్ ఏంటంటే డైమండ్ యొక్క సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది, డైమండ్ సైజ్ తగ్గే కొద్దీ కాస్ట్ తగ్గుతుంది. సో అందుకని ఇక్కడ మీరు చూస్తే ఇవి కొంచెం బిగ్ సైజ్ డైమండ్స్ అండి, అందుకే వీటి వాల్యూ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువగా పడుతుంది. ఇది ఇక్కడ మనకి 13 lakhs వస్తుంది. సో ఇది సాలిటైర్ అన్నట్లు చాలా బాగుంది, 2 layer లో వస్తుందండి. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు, పైన 1 layer విత్ బ్యాక్ చైన్. ఇది ఐటమ్ కాస్ట్ చెప్పినట్లుగా. ఓకే, సో నెక్స్ట్ ఇవి సింపుల్ నెక్లెస్లు కదండి. అరౌండ్ మీకు బడ్జెట్ నెక్లెస్ టైప్ లో వస్తుంది. మీకు అరౌండ్ 3 lakhs చేంజ్ అలా వస్తుంది. 3 lakhs లో. వావ్, సార్ ఇలా చూడొచ్చు మీరు. డైమండ్ కూడా చాలా ప్యూర్గా చాలా బాగా కనిపిస్తుంది. ఎంత బాగుందో డైమండ్ అయితే. సో నేను ఇక్కడ పెడతాను మీకు, నా హ్యాండ్లో కన్నా ఇక్కడ చూస్తేనే మీకు బాగుంటుంది. షైన్ చాలా బాగుంది ఇది. ఆ కటింగ్ బేస్ కూడా షైన్ వేరియేషన్ వస్తుంది కదండి, కటింగ్ వల్ల కూడా మనకి. బ్యాక్ కూడా ఇదంతా 18 carats లో డిజైన్ చేసింది ప్యూర్. సో ఇది ఒకటి. అండ్ ఇది ఇంకొక బడ్జెట్ రేంజ్లో నెక్లెస్. ఇది ఎంత పడుతుందండి? పీస్ కాస్ట్ కాబట్టి మీకు పీస్ చెప్పేస్తున్నాను, దాని మీద మళ్ళీ GST పడుతుందండి అంతే. ఇంకా ఇది 2 lakhs చేంజ్ వస్తుంది. 2 lakhs లో వచ్చేస్తుంది. అండ్ వీటన్నిటికన్నా ఇది సింపుల్ నెక్లెస్లు కదా, వీటికన్నా ఇది అసలు చాలా బాగా అనిపించింది ఇది. అండ్ ఇది కూడా కొంచెం దగ్గర వెరైటీ అండి, కాకపోతే రూబీస్ మాత్రమే దీంట్లో ఉన్నాయి. అండ్ పైన దాంట్లో రూబీస్ విత్ ఎమరాల్డ్స్ వచ్చాయి అండ్ గోల్డ్ బాల్స్. ఇది కూడా 18 carats ఏనా? కంప్లీట్ 18 carats మేడం. చాలా చాలా బాగుంది అసలు. ఆ స్టోన్ ఫిట్టింగ్ కానివ్వండి, ఆ ఫినిషింగ్ కానివ్వండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. అవి ఎంత పడుతుందండి కాస్ట్? ఇది వచ్చరికి 7 lakhs చేంజ్ వస్తుంది. ఓన్లీ 7 lakhs. ఇది కూడా అంతేనా? ఇది కూడా 7,60,000 అరౌండ్ అలా వస్తుంది. 7,60,000లోనే బ్యూటిఫుల్గా అసలు దగ్గరగా స్టోన్స్ పెట్టారు, డైమండ్స్. అండ్ హెవీగా కనబడుతుంది. ఒక్కటి చాలు నెక్కి, అంత బాగుంది. గ్రాండ్ లుకింగ్ ఉంది. సో అండ్ ఇది 1 more ఐటమ్ అండి. ఇది మీడియం నెక్లెస్ వస్తుంది విత్ హెవీ. అసలు ఈ లైట్స్ మధ్యలో ఈ ఫినిషింగ్ చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తోంది, తీసేసుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. మీడియం నెక్లెస్ ఇది విత్ బ్యాక్ మెష్ చైన్. చూడడానికి కూడా సేమ్ నేచురల్ డైమండ్ లెక్క లుకింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇవి ఎంత అండి ప్రైస్? ఇది 9,70,000 వరకు వస్తుంది. 9,70,000లో. సో ఇవంతా మనకి బిలో ఈ సెట్, ఈ రెండు కాకుండా ఇది కూడా కాకుండా మిగిలినవన్నీ చూసుకుంటే బిలో 10 lakhs. ఇది ఒక్కటే బికాస్ ఆఫ్ ద సైజ్ కొంచెం హెవీగా ఉంది, కానీ ప్రైస్ వేరియేషన్. ఎస్, ఇదైతే అన్బిలీవబుల్ అండి. ఓన్లీ 8 lakhsలో వచ్చేస్తుంది ఇది. అండ్ లైట్ ఐటమ్స్ అండి ఇవి, డైలీ వేర్ కానివ్వండి అలా క్యారీ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ కూడా వస్తాయి. సో ఇందులో ఏంటంటే మీకు ఇది సాలిటైర్ డైమండ్ టైప్లో వస్తుంది. ఇది అరౌండ్ మీరు న్యాచురల్గా వెళ్తే మీకు చాలా ప్రైస్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ 45,000 చేంజ్ వస్తుంది. ఇదే మీకు న్యాచురల్కి వెళ్ళారనుకోండి అరౌండ్ 2 lakhs అలా 3 lakhs ప్రైస్ పడుతుంది. జస్ట్ సింగిల్ రింగ్ సాలిటైర్. సో ఎంగేజ్మెంట్స్ గిఫ్టింగ్కి బెస్ట్ ఆప్షన్స్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రింగ్ కూడా సైడ్ కూడా డైమండ్స్ వచ్చాయి, మిడిల్ వస్తుంది. పీస్ కాస్ట్ ఇది. అండ్ ఆల్సో బ్యాక్ గోల్డ్ కూడా మందంగా ఇచ్చారు. ఇప్పుడు ఎక్కువ ఇది ఇట్లా వస్తున్నాయి చాలా సన్నగా, బట్ ఇది మందంగా ఉంటుంది, పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి లాంగ్ నుంచి కూడా. అండ్ ఈ సాలిటైర్ టైప్లోనే కొంచెం హెవీ కదండి ఇవన్నీ. ఇంకా మిగిలినవన్నీ పీస్ టు పీస్ కాస్ట్ వస్తుంది. సో ఇందులో డైమండ్ సైజెస్ వేరియేషన్ కూడా ఉంటుంది అన్నమాట. చూడండి, సో డిఫరెంట్ లుక్. అవును, ఎంగేజ్మెంట్స్కి పర్ఫెక్ట్, రైట్? ఇది ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి మీకు డైలీ వేర్ పర్పస్లో. మీకు ఇవి కిడ్స్కి, పెద్దవాళ్ళకి ఎవరైనా మల్టిపుల్ ఆఫ్ యూజింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఫర్ సపోజ్ ఇవి ఎంత పడుతుందండి?
నేను కొన్నిటికి యావరేజ్గా చెప్పిస్తున్నాను సో దట్ మీకు మిగిలిన వాటికి కూడా ఐడియా వచ్చేస్తుంది ఎంత అవుతుంది. 35,000 అలా వచ్చేస్తుంది. 35లో మీకు ఇందులో కూడా 30,000 35,000 నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఏంటంటే కొంచెం లిమిటెడ్ కలెక్షన్స్ కాబట్టి కొంచెం ఇంకా మోడల్స్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంటాయి. అవును, ఎక్కడైనా మనకి ఇవి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి. మంచి స్టడ్స్ వచ్చాయి. వీటిలో రోజ్ గోల్డ్ లేదు ఏది కదా, కొన్ని రోజ్ గోల్డ్ వస్తాయి మ్యామ్, కొన్ని yellowish గోల్డ్ వస్తాయి. చాలా బాగుంది ఇది చూడండి. ఇవి ఎంత పడుతుందండి కాస్ట్? ఇదే స్టడ్స్లో ఇది ఇంకొక వెరైటీ. అండ్ ఇవి బిగ్ సైజ్ స్టడ్స్ అండి. కొంచెం కాస్ట్ కూడా మనకి దానికి తగ్గట్లుగానే ఉంటుంది. అండ్ ఇవి స్టార్ స్టడ్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇవి హార్ట్ షేప్, ఇవి సాలిటైర్లో వచ్చేస్తుంది. అండ్ ఇవి కాకుండా ఇది అనమాట చాలా హైలైట్ అని చెప్పచ్చు ఇటు సైడ్ది. నాకు ఇది చాలా బాగా నచ్చాయి. సో ఒకసారి నేను ఇలా పెట్టుకుంటాను మీకు ఐడియా కోసం. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా పెట్టుకుంటే. ఇది న్యాచురల్లో కొనాలి అంటే మీకు ల్యాక్స్లో అయిపోతుంది. ఇది మనకి ఇప్పుడు చాలా తక్కువలో, ఇది అరౌండ్ 150 వరకు వస్తుంది. 150 1,50,000లో వచ్చేస్తుంది. హెవీ మధ్యలో ఇది ఏంటండి స్టోన్? మీకు ఇది ఎమరాల్డ్ స్టోన్. ఎమరాల్డేనా? ఫ్యాన్సీ స్టోన్లో వస్తుంది. అండ్ ఈవెన్ ఎమరాల్డ్స్లోనే వేరే వెరైటీస్ అండి. ఓన్లీ డైమండ్స్లో కూడా ఫ్యాన్సీ స్టోన్స్లో కూడా వస్తుంది. ల్యాబ్ గ్రౌండ్లో ఏం చేశారంటే మరి చిన్న స్టోన్స్ కాకుండా బిగ్ సైజ్ డైమండ్స్ ఇచ్చారు. సో దట్ మీకు ఇవి విడిగా కొనాలి న్యాచురల్ అనుకుంటే దీనికి డబుల్ ట్రిపుల్ కూడా అవుతుంది. ఇక్కడ మనకి 1,50,000లో కానీ 1,00,000లో కానీ అలా వచ్చేస్తాయండి. ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ స్టడ్. ఇలా వచ్చేస్తాయి. ఇది చూసారా బ్యాంగిల్స్ వస్తాయి. బ్యాంగిల్స్ బికాజ్ మోస్ట్ రిక్వెస్టెడ్. మీకు నేచురల్లో వెళ్తే మీకు చాలా కాస్ట్ వస్తుంది. అరౌండ్ ఒక బ్యాంగిల్ వచ్చేసరికి 5 lakhs 6 lakhs చేంజ్ వస్తుంది. ఇక్కడ మనకి ఎంత పడుతుందండి? ఇదైతే ఎంత నిండుగా ఉందో, చాలా బాగుంది. వీటిలో కూడా మోడల్స్ వస్తూనే ఉంటాయా ఎప్పటికప్పుడు? డిఫరెంట్గా వస్తుంటాయి. ఇవి అప్రాక్సిమేట్ ప్రైస్ తెలియలేదా? చెప్తాం. 4 lakhsలో అండి 2 బ్యాంగిల్స్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అనమాట. క్లోజ్ సెట్టింగ్లో సాలిడ్ అనమాట. గోల్డ్ కూడా బాగా నిండు బాగా దిట్టంగా పెట్టారు, వంగిపోవు మీరు డైలీ యూజ్ చేసిన. సో అది ఇంకా బ్యాంగిల్స్లో అయితే వెరైటీస్ ఉన్నాయి. వీటిలో మోడల్స్ కూడా వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇది కూడా మనకి బ్రాస్లెట్స్ కూడా ఉంటాయి మ్యామ్. సో డైలీ వేర్ పర్పస్లో సింపుల్గా వేర్ చేసుకోవడానికి డిఫరెంట్ లుక్. ఓకే, దీని ప్రైస్ అరౌండ్ వచ్చేసరికి 140 వరకు అలా వస్తుంది. 140లో బెస్ట్ కానీ వస్తుంది. అండ్ వన్ మోర్ అట్రాక్టివ్ అండి, ఇది ఒకసారి తీయండి. ఇది రోజ్ గోల్డ్ వచ్చింది కదా. గోల్డ్ వస్తుంది, జస్ట్ మీకు అడ్జస్టబుల్ ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంది. అడ్జస్టబుల్లో ఇలా మనకి ఓపెన్ కూడా అవుతుంది. ఇలా అంటే బ్యాక్ స్ట్రెచ్ చేసుకోవచ్చు అండ్ జాయిన్ చేసుకోవచ్చు. బ్రెస్ట్కి సరిపోయేలాగా ఉంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో. అండ్ అది సింగిల్ బ్యాంగిల్ చేస్తారా? బికాస్ బ్యాంగిల్స్ వీటికి వచ్చరికి సైజెస్ అందరికి రావు. సింగిల్ బ్యాంగిల్ సరిపోతుంది ఇది. ఓకే, అండ్ ఇది వన్ మోర్ అండి ఫ్యాన్సీ ఐటమ్, ఫ్యాన్సీ బ్యాంగిల్స్. ఇది కంప్లీట్గా మీకు స్టోన్స్ కూడా చాలా దగ్గరగా వస్తాయి. మీకు డైమండ్ స్టోన్ కూడా దగ్గరగా వస్తాయి. హెవీగా ఉంది చూసేదానికి కూడా. సో ల్యాబ్ గ్రౌండ్లో ఇవన్నమాట ప్రెసెంట్ మనకు ఉన్నటువంటి వెరైటీ. మీకు ఇంకా మోడల్స్ వస్తూనే ఉంటాయి. మీకు కావాల్సిన బడ్జెట్లో కొనుక్కోవచ్చు. అండ్ పీస్ కాస్ట్ కాబట్టి దీంట్లో మేకింగ్ ఎంత, విఏ ఎంత, లేకపోతే ఇదంతా కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా, క్యారెట్ ప్రైస్ ఎంత అనే కన్ఫ్యూజన్స్ లేకుండా వచ్చి ఐటమ్ నచ్చిందో తీసుకుందాము అన్నట్లు ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చి తీసేసుకోవచ్చు.